ప్రపంచ ఇంధన మార్కెట్లో పెను తుఫాను మొదలైంది. ఇరాన్ చమురు రంగానికి గుండెకాయ లాంటి కార్గ్ ఐలాండ్పై దాడి జరిగితే గల్ఫ్ దేశాల నుంచి చమురు సరఫరా పూర్తిగా స్తంభించిపోయే ప్రమాదం ఉంది. హర్మూజ్ జలసంధి దిగ్బంధనం వల్ల మార్చి నాటికి రోజుకు 3 మిలియన్ బ్యారెల్స్, ఏప్రిల్ నాటికి 7 మిలియన్ బ్యారెల్స్ లోటు ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చిక్కుకున్న వనరులు ప్రస్తుతం గల్ఫ్ ప్రాంతంలోని భారీగా ఇంధన వనరులను స్తంభించిపోయాయి. రోజుకు 10 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు, 4 మిలియన్ బ్యారెల్స్ శుద్ధి చేసిన ఉత్పత్తులు మార్కెట్లోకి వెళ్లలేక ఆగిపోయాయి. అంతేకాదు, ప్రపంచ సరఫరాలో 20% వాటా ఉన్న లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ కూడా నిలిచిపోయింది. ముఖ్యంగా ఖతార్ తమ ఉత్పత్తిని ఆపేయటం ఒక కీలక పరిణామం. ధరల పెరుగుదల, అంతర్జాతీయ ఇంధన సంస్థ దేశాలు 400 మిలియన్ బ్యారెల్స్ నిల్వలను విడుదల చేసినా అది కేవలం ఒక్క తాత్కాలిక ఉపశమనం మాత్రమే. ప్రస్తుతం $100 వద్ద ఉన్న బ్యారెల్ ధర మార్చి నాటికి $120, వసంతకాలం నాటికి ఏకంగా $150 రికార్డు స్థాయికి చేరుకోవచ్చని అంచనా. ఒకవేళ చమురు ధర $150కు చేరితే అది డిమాండ్ విధ్వంసానికి దారితీస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తీవ్రమైన మాంద్యంలోకి నెట్టే ప్రమాదం ఉంది. పంపులు ఆపటం సులభం, కానీ సరఫరా మళ్లీ పుంజుకోవటానికి నెలల సమయం పడుతుంది. మరి ఈ సంక్షోభం నుంచి బయటపడే మార్గాలు ప్రస్తుతానికి కనిపించట్లేదు.